అది యాదాద్రి భువనగిరి చౌటుప్పల మండలము చిన్నకొండూరు రెవెన్యూ పరిధిలోని మందలూడం గ్రామ పంచాయతీ. నా పేరు బోరం ప్రకాష్ రెడ్డి. మా ఈ త్రిబుల్ రోడ్ అలైన్మెంట్ లో నా యొక్క భూమి 5 ఎకరాల భూమి కోల్పోవడం జరుగుతుంది. ఈ యొక్క నా యొక్క భూమి బహిరంగ మార్కెట్ లో 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. వీళ్ళు ఇస్తున్నది 22.5 లక్షల రూపాయలు మాత్రమే. వాస్తవానికి 2 కోట్ల రూపాయలు పోతున్నప్పుడు వీళ్ళు 22 లక్షల రూపాయలు ఇస్తే ఏ రైతు కూడా ఏ విధంగా ఒప్పుకుంటాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పుకుంటాడా? మన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వెంకటరెడ్డి ఒప్పుకుంటాడా? దయచేసి మీ భూములలోకి వెళ్ళి పోయినా కానీ మీరు కూడా ఒప్పుకోరు. వరంగల్లో ఎయిర్పోర్ట్ పడుతుంది. ఆ ఎయిర్పోర్ట్ కి ఎకరానికి 1,20,00,000 రూపాయలు మీరు అక్కడ ఇదే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నష్టపరిహారం ఇస్తుంది. కానీ ఈ యొక్క త్రిబుల్ లో కోల్పోతున్నటువంటి రైతులకు 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు అనేసి మీరు అంటారు. అయ్యా, మీరు కొంతమంది కలెక్టరు, మా యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కలెక్టరు 2 ఊర్లకు పోయిండు. 2 ఊర్ల ప్రొద్దుటూరు అనేసి మూసి పక్క పెండి ఉంటది. ఆడ ఒరిజినల్ గానే 30 లక్షల రూపాయల కాడ రేట్ ఉంటది. ఆ ఊరికి పోయి నువ్వు రైతులను మెప్పించి 30 లక్షలు ఓకే అంటున్నారు రైతులు అనేసి ఉన్న జిల్లా మొత్తం నువ్వు అదే ఫైనల్ చేస్తా అంటే కాదు. దయచేసి ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలా ఏ రెవెన్యూలా ఏమైతే ఉంటుందో ఆ ధర లోపల ధరనే అయ్యి దానికి 2 ఇంతలు పెంచి బయట రోడ్లకు ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది డిమాండ్. కాబట్టి వాళ్ళకు కూడా 3 రెట్లు పెంచేయాలనేసి కోరుతున్నాము. అదే విధంగా హెచ్ఎండిఏ పరిధిలో కాకుండా ఈ యొక్క అలైన్మెంట్ ని మార్చాలనేసి డిమాండ్ చేస్తున్నాం. మొదటగా లేని ఎడల ఈ యొక్క రైతులందరినీ కూడా మెప్పించి ఒప్పించి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో అంత డబ్బు చెల్లించి మీరు రోడ్డు తీసుకోవాలి. లేని ఏడలా మీరు తీసుకోవద్దని తెలియజేస్తున్నాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర రాజధాని ఢిల్లీకి ఈ యొక్క త్రిబుల్ రోడ్డు లేదు, కలకత్తాకి లేదు, బొంబాయికి లేదు, బెంగళూరుకి లేదు, ఇంకా ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేని త్రిబుల్ రోడ్డు ఈ యొక్క హైదరాబాద్ కు తెలంగాణలో ఎందుకు అనేసి ఒకటే డిమాండ్ చేస్తున్నా. మీరు ఆలోచించండి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ముందుకు పోవాలంటే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పొట్టగొట్టకుండా ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరే విధంగా అందులో భూములు కోల్పోతున్న వాళ్ళకు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ ఇచ్చిన తర్వాతనే భూమి దగ్గర రావాలనేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.